దేవ పరిశుద్ధ నీ వాక్యలోకి వెళ్తున్నాం కదా దేవా, నీ వాక్కు ద్వారా మాట్లాడి బలపరిచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. मत्ती पुस्तक 10वां अध्याय 14 वचन. ఇదిగో తోడేల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులునై ఉండుడి. చాలండి. హల్లెలూయా. हालेलुया. మన దేవుడు మనల్ని ఏ విధంగా పంపుతున్నాడంట? खुदा हमें किस तरीके से भेजता है? తోడేల మధ్యలకు గొర్రెలను పంపినట్టు దేవుడు పంపుతున్నాడంట. भेड़ियों के बीच में भेड़ों को जैसे भेजा जाता है वैसे ही भेज रहा మరి है. తోడేల మధ్యలో గొర్రెలు ఏ విధంగా ఉంటాయి? भेड़ियों के बीच में जो भेड़ें होती है वो कैसे रहती है? ఎప్పుడు అపవాది ముడుతుందో తెలీదు, कब शैतान आकर हमला करेगा नहीं पता, ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. कब क्या होगा नहीं पता. మరి అదే విధంగా ఆలోచిస్తే ఆ తోడేల మధ్యలో ఆ గొర్రెలు उसी प्रकार से अगर सोचा जाए तो उन भेड़ियों के बीच में ये भेड़ें బ్రతికి ఉండాలంటే ఏం చేయాలి? अगर जिंदा रहना तो उसके लिए उन्हें क्या करना है? ఏం కలిగి ఉండాలంట? क्या होना चाहिए उनमें? పాము వలె వివేకము కలిగి ఉండాలంట. सांप के समान वो जो है होशियार रहना चाहिए. అది ఉండాలి. ఇంకొకటి ఏం ఉండాలంట? वो भी होना चाहिए. उसके साथ एक और क्या होना चाहिए? పావురము వలె कि कबूतर के जैसे నిష్కపటముగా ఉండాలంట. निष्कपटी रहना है. పాపము చేయొద్దు, पाप नहीं करना है కానీ జ్ఞానముతోనూ నడవాలి. लेकिन ज्ञान के साथ चलना है. కానీ మనం ఏం చేస్తాము? लेकिन हम क्या करते हैं? జ్ఞానము లేని వారు जिनमें ज्ञान नहीं होता है ఎక్కడ వెళ్ళి పడతారు? वे कहाँ जाते हैं? తోడేళ్ళకి वे भेड़ियों के ఒక వేటగా పడిపోతారు. शिकार के समान बन जाते हैं. అందుకే దేవుడు అంటున్నాడు, इसलिए खुदा ये कहता है మీరు మంచివారే, तुम तो अच्छे हो, కానీ గొర్రెల్ని ఏ విధంగా పంపుతున్నాడంట? लेकिन भेड़ों को कैसे भेजा जा रहा है? చుట్టూ పాపమున్న చోటికి పంపుతున్నాడు. जो चारों ओर पाप है उसी जगह भेजा जा ఎక్కడ रहा है. కపటం ఉందో అక్కడికి. जहाँ पर कपट है वहीं पर ही भेजा जा रहा है. ఆ మధ్యలో ఉండాలంటే మరి నీకేం కావాలి? उसमें बीच में अगर बने रहना है तो हमारे लिए क्या चाहिए? నువ్వు ఇంకా విశ్వాసములో నిలబడాలంటే నువ్వు ఏ విధంగా ఉండాలి? तुम्हें अगर अभी भी विश्वास में खड़े रहना है तो तुम्हें किस तरीके से होना चाहिए? అంతము వరకు సహించి నిలబడాలంటే నువ్వు ఏ విధంగా ఉండాలి? अंत तक सहन कर खड़े रहना है तो तुम्हें किस रीति से होना నీ चाहिए? విశ్వాసాన్ని నువ్వు నిలబెట్టుకోవాలంటే నీకు బలం ఎక్కడ నుంచి వస్తుంది? జ్ఞానం ఎక్కడ నుంచి వస్తుంది? अपने विश्वास को जो है अटल रखना है तो उसके लिए तुम्हारे पास बल व जो विश्वास वो कहाँ से आएगा? మొదటిది నీకేం కావాలంటే నీకు జ్ఞానం కావాలి. सबसे पहले तुम्हारे लिए क्या चाहिए? वो है ज्ञान. జ్ఞానము లేని వారు जिनमें ज्ञान नहीं होता है పడిపోగలుగుతారు. वे गिर जाते हैं. ఏదో ఒకటి అపవాది పెట్టిన దానికి, कुछ ना कुछ जो शैतान देता है, అపవాది యొక్క తంత్రాలకి పడిపోతారు. शैतान की चालों में वे गिर जाते हैं. అందుకే దేవుడు అంటున్నాడు, జ్ఞానము కొదువైతే నన్ను అడుగు, इसलिए खुदा कहता है कि अगर तुम में ज्ञान की कमी है तो నేను तुम मुझसे నీకు मांगो, జ్ఞానాన్ని ఇస్తాను. मैं तुमको ज्ञान व बुद्धि दूंगा. ఎందుకంటే నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఆయనకి ఆల్రెడీ తెలుసు. क्योंकि तुम्हारे चारों ओर की जो परिस्थिति है वो पहले से जानते हैं. ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో, कौन किस परिस्थिति में है, ఏ పరిస్థితిలో ఉండబోతున్నారో, किस परिस्थिति में रहने నీ वाले हैं, చుట్టూ ఉన్న వారెటువంటి వారో तुम्हारे चारों ओर के लोग कैसे हैं, అన్ని తెలుసు. కాబట్టి అందుకే దేవుడు అన్నాడు, वो सब जानते. इसलिए खुदा ये कहते हैं జ్ఞానము కలిగి నడుచుకోండి. ज्ञान के साथ तुमको चलना है. ఇంకా ఏ విధంగా ఉన్నాయంటే యోహాను సువార్త 7వ అధ్యాయము और लिखते हैं यूहन्ना की पुस्तक 7वें अध्याय में 24వ వచనం. 24वां वचन. యోహాను సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను. చాలండి. హల్లెలూయా. हालेलुया. ఏ విధంగా తీర్పు తీర్చాలంట? किस प्रकार से न्याय का फैसला करना है? చూసిన దాన్ని బట్టి కాదు నువ్వు తీర్పు తీర్చాల్సింది, तुम जो देख रहे हो उस हिसाब से तुम्हें न्याय का फैसला नहीं करना, लेकिन న్యాయమును బట్టి నువ్వు తీర్చాలి. न्याय के अनुसार तुमको फैसला करना है. నీ ఎదుట ఒక ఇద్దరు నిలబడితే जब तुम्हारे सामने दो व्यक्ति खड़े होते हैं, కేవలం వాళ్ళు చెప్పే దాన్ని బట్టో లేదా నీకు కనిపించే దాన్ని బట్టో కాదు, కానీ वो जो कह रहे हैं उस हिसाब से नहीं, ना ही जो तुमको दिखाई दे रहा है उस हिसाब से नहीं, సత్యమును బట్టి నువ్వు తీర్పు తీర్చాలి. लेकिन सत्य क्या है उस हिसाब से तुम्हें फैसला करना है. ఇప్పుడు నీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు, अब देखो तुम्हारे घर में दो बच्चे हैं, నీకేం తెలీదు కానీ ఇద్దరు ఏడుస్తున్నారు. आप कुछ नहीं जानते लेकिन वो दोनों रो रहे हैं. అడిగితే ఏం చెప్తారు? जब पूछेंगे तो क्या कहेंगे? వీళ్ళే ఫస్ట్ కొట్టారు లేకపోతే వీళ్ళే ఫస్ట్ కొట్టారని ఇద్దరు ఒకటే మాట చెప్తారు. इसने पहले मुझको कर, दूसरे ने कहेगा कि उसने पहले मुझको मारा, कहकर दोनों वही बात कहेंगे. మరి ఏ విధంగా నీకు తెలుస్తుంది ఎవరు మొదట కొట్టారో? जय कैसे पता चलेगा किसने पहले किसको मारा कहकर? తల్లులు ఏం చేస్తారు? माएँ क्या करती हैं? ఇద్దరిని రెండు వాయించి నోరు మూసుకొని కూర్చోబెడతారు. दोनों को जो एक मार लगाकर जो उनको चुपचाप बिठाती है. అక్కడ వాళ్ళు తప్ప వీళ్ళు తప్ప తెలియదు కానీ ఇద్దరిని కొడతారు, ఇద్దరిని కూర్చోబెట్టేస్తారు. वहाँ इसकी गलती है उसकी गलती है नहीं मालूम, लेकिन दोनों को जो अच्छी मार मार कर उनको चुपचाप बिठाती है.
కానీ लेकिन తల్లులకి తెలుసు माँ जानती है మొదట ఎవరు కొడతారో తెలుసు. सबसे पहले कौन किसको मारता है कहकर, ఎందుకంటే తల్లి क्योंकि वो माँ है। కనింది వాళ్ళ బుద్ధి ఎటువంటిదో తెలుసు. माँ ने उनको जन्म दिया इसलिए उन बच्चों की बुद्धि कैसी है वो ఆ जानती है। తల్లి యొక్క ఆత్మ చెప్తుంది వీళ్ళిద్దరిలో ఎవరు తప్పు. वो माँ की आत्मा वो कहती है कि इन दोनों बच्चों में से किसकी गलती है कहकर। మొదట ఎవరు కొట్టగలుగుతారో ఆ తల్లి యొక్క ఆత్మకు తెలుసు. वो माँ की आत्मा ये जानती है कि सबसे पहले कौन किसको मारपीट कर सकता है कहकर। అదే విధంగా उसी तरह ఏ से విధంగా అయితే నీ ఇంట్లో నీ పిల్లల గురించి నీకు తెలుసో जैसे तुम अपने बच्चों के विषय में अच्छे से जानते हो, నీ తండ్రికి కూడా నీ గురించి తెలుసు. तुम्हारे पिता भी तुम्हारे विषय में वो अच्छे से जानते हैं। నీ ఆలోచనలు తెలుసు, तुम्हारी सोच भी నీ जानते हैं, చుట్టూన పరిస్థితులు తెలుసు, तुम्हारे चारों ओर की నువ్వు परिस्थितियां भी जानते हैं। పడిపోతావో లేదో తెలుసు, जो है तुम गिरोगे या नहीं भी वो ఏ जानते हैं। విషయంలో నువ్వు పడిపోతావో తెలుసు. किस विषय में तुम गिरोगे भी वो जानते हैं। అవే విషయాలు కొన్ని అపవాది కూడా వాడుకుంటుంది. और उन्हीं थोड़े विषयों को शैतान भी कभी इस्तेमाल करता है। కొన్నిసార్లు సహాయము రాగానే जो है थोड़ी बार सहायता मिलते ही మనుషులు ఏమనుకుంటారు, అది దేవుడిచ్చిన సహాయమే అనుకుంటారు. लोग क्या सोचते हैं, वो खुदा की ओर से आई हुई सहायता ही कहकर सोचते हैं। ఇప్పుడు నీకు ఒక అప్పు కావాలి, अब तुमको कोई कर्जा चाहिए, నీకు ఒక 5 లక్షలు కావాలి, आपको 5 लाख रुपए चाहिए, ఎక్కడనో ఫోన్ లో నీకు కనిపించింది నీకు అప్పు వచ్చేస్తుందని, कहीं फोन में तुमको पता चला कि तुमको जो है कर्जा मिल जाएगा कहकर, అప్పుడే ప్రార్థన చేసావు లేచావు నీకు అది కనిపించింది వాళ్ళు ఇస్తానన్నారు. जो है उसी वक्त प्रार्थना करके तुम उठे, आपको दिखाई दिया कि वो लोग जो तुमको देंगे कहकर, ఏమనిపిస్తుంది, क्या लगता है तुमको ఇది దేవుడిచ్చిందే, कि ये खुदा का दिया हुआ ही ఇది है, దేవుడిచ్చిందే. ये खुदा का दिया हुआ ही है। కానీ అది తీసుకుంటే ఏమవుతుంది, लेकिन वो लेने से क्या होता నీ है, నెత్తి మీద ఒక గంపెడు అప్పు తయారవుతుంది. जो तुम्हारे सर पे इतना बड़ा ढेर जो है कर्जे का तैयार हो जाएगा। మరి అది నీకు ఇచ్చింది ఎవరు? फिर तुमको दिया किसने है वो? కొందరు చాలా అప్పులు చేసేస్తారు, थोड़े लोग खूब कर्जे कर लेते हैं, తర్వాత బాధపడుతూ ఉంటారు. बाद में बड़े दुख उठाते हैं। అవి ఆ అప్పులు వచ్చినప్పుడు ఏం చేస్తారు, जब वो जो है कर्ज जो लेनदार आते हैं वो आने पर क्या करते हैं, దేవుడు సహాయం చేశాడు, खुदा ने सहायता की है, దేవుడు సహాయం చేశాడు. खुदा ने सहायता की। కానీ తర్వాత మళ్ళీ అదే నీకు సమస్యగా ఎందుకు మారింది? फिर वही चीज उनके लिए जो समस्या के तौर पर किस लिए बदली है? దేవుడు ఇస్తుంది సమస్యగా మారదు, जब वो खुदा देता है तो वो समस्या नहीं నువ్వు बनती అది है, తీర్చుకోగలగాలి. तुम उसे जो चुका सकने चाहिए। ఎందుకంటే ఏ దేవుడైతే నీకు ఇచ్చాడో తిరిగి ఇచ్చే శక్తి కూడా ఆయన ఇస్తాడు. क्योंकि जिस खुदा ने तुमको ये दिया है उसको वापस तुम लौटाने की भी वो शक्ति तुमको देता है। మరి ఎందుకు నీకు అది సమస్యగా మారింది? फिर वो किस लिए तुम्हारे लिए एक समस्या बन गई है? కొందరు వివాహం విషయంలో కూడా అదే చేస్తారు. थोड़े लोग विवाह के विषय में भी वही करते हैं, ఇదే సరైంది, यही सही है, ఇదే చేసేసుకుంటాను, इसी से कर लेंगे। కానీ తర్వాత అదే నీకు ఒక సమస్యగా మారుతుంది. उसके बाद वही तुम्हारे लिए एक समस्या बन जाती నీ है। సంతోషాన్ని పోగొడుతుంది, నీ శాంతిని పోగొడుతుంది. ఈ రెండు కుటుంబాల్లో కూడా శాంతి సమాధానం పోగొట్టుకుంటారు. तुम्हारी खुशियां, वो आनंद, शांति जो दोनों परिवार जो है वो खो देते हैं। ఎందుకు? किस लिए? న్యాయమును బట్టి నువ్వు తెలుసుకోవట్లేదు కాబట్టి. न्याय के अनुसार तुम उससे नहीं पता कर रहे हो, इसलिए। ఏది తప్పో ఏది కరెక్టో నీకు తెలుసుకునే జ్ఞానము కొదువవుతుంది కాబట్టి. क्या सही है क्या गलत है इस बात के ज्ञान की कमी है तुम में, इसलिए। అలాగే మనం చూస్తే మొదటి రాజులు 3వ అధ్యాయము 9వ వచనము. उसी प्रकार से हम देखते पहला राजाओं की पुस्तक 3 अध्याय इसका 9 वचन। మొదటి రాజులు 3వ అధ్యాయము 9వ వచనం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. చాలండి, హల్లెలూయా. हालेलुया। మరి ఎవరు అడుగుతున్నారు ఈ మాట? इस बात के विषय में कौन मांगता है खुदा ఎవరు से? అడుగుతున్నారు? कौन खुदा से पूछता है? ఎవరు అడుగుతున్నారు? कौन पूछता है? సొలొమోను అడుగుతున్నాడు. सुलेमान पूछता है। ఏం అడుగుతున్నాడు? क्या कहकर वो पूछता నాకు है? మంచి చెడ్డలు వివేచించే జ్ఞానము కావాలి. मुझे अच्छे बुरे की परख करने वाला वो ज्ञान నువ్వు चाहिए। ఇచ్చిన ఇంత గొప్ప జనమునకు నేను తీర్పు తీర్చాలి, నేను ఒక రాజుగా నిలబడాలంటే నాకు ఆ జ్ఞానము కావాలి. आपने खुदा मुझको जो इतनी सारी प्रजा को दिया, अगर मैं इनका न्याय व फैसला करना तो उसको करने के लिए मुझको आपके ज्ञान और बुद्धि की जरूरत है प्रभु। మరి ఆ జ్ఞానం అడిగినప్పుడు దేవుడు ఆయనకు ఆ జ్ఞానం ఇచ్చాడు. जब उसने खुदा से उस ज्ञान के लिए मांगा तो खुदा ने उसको दिया है। మరి అలాగే ఏ విధంగా అయితే మనకు ఒక చిన్న స్టోరీ ఉంటుంది. हमारी जो है उसमें एक छोटी सी कहानी होती है। ఇద్దరు తల్లులు వస్తారు, ఒక బిడ్డ నాదే నాదే అని గొడవ పడుతూ వస్తారు. जी एक कहानी है कि जो 9 माँ की कहती है उस बच्चे के विषय में कि वो बच्चा मेरा है मेरा, क्योंकि वो 2 माएं लड़ती हैं। అప్పుడు సొలొమోను ఏమని తీర్పు తీరుస్తాడు? तब वो सुलेमान राजा क्या कहकर न्याय का फैसला वो करता है? ఏమని తీరుస్తాడు? क्या कहकर वो फैसला सुनाता है? బిడ్డను సగం సగం చేసి ఇద్దరు తీసుకో అంటాడు. जो है बच्चे को आधा आधा करके दोनों आधा आधा ले लो कहता है। కాబట్టి ఏదైతే వచనము నువ్వు పైన చదివావో जो वचन तुमने
अपने ऊपर पड़ा है, అదే ఇక్కడ ఈయన కూడా ప్రాక్టీస్ లో పెడతాడు. वो भी इस जो है अपने जो कार्यक्रम में जो प्रैक्टिस में वो लाता है. ఎందుకంటే చూసి చెప్పగలుగుతా ఎవరు బిడ్డో, जब देख कर कह पाएगा कि वो किसका बेटा है. కాబట్టి ఆయన వివేచన ఒక జ్ఞానము కలిగి ఉన్నాడు కాబట్టి विवेक का जो परखने का वो ज्ञान से वो भरा है, इसलिए ఆయన ఒక తీర్పు తీర్చగలుగుతాడు. इसलिए वो वहां पे न्याय फैसला कर అప్పుడు सकता है. అసలైన తల్లి అంటుంది నాకొద్దు, నా బిడ్డ బ్రతికితే చాలు. असली जो माँ होती है वो कहती मुझको नहीं चाहिए, मेरा बच्चा जिंदा रहे तो ही काफी है, कहती है. కాబట్టి అక్కడ సరైన తీర్పు తీర్చి అసలైన తల్లికి బిడ్డను అప్పచెప్తాడు. वहाँ पर सही न्याय का फैसला सुलेमान राजा करके वहाँ पर जिसका बच्चा होता है उसके माँ के हवाले उसको किया जाता है. కాబట్టి నీకేముండాలి, इसलिए तुम में क्या होना चाहिए, ఏముండాలి, क्या होना चाहिए, వివేచన వరం అనేది ఉండాలి. विवेक का वरदान या होना चाहिए. ఈ వివేచన వరము నీకు ఏం చేస్తుందంట, विवेक का वरदान क्या करता है, మంచి చెడ్డలను తెలియజేస్తుంది. जय अच्छा क्या है बुरा क्या है इसे परखता है. కొన్నిసార్లు और थोड़े बार ఇంగ్లీష్ లో ఒక మంచి మాట రాస్తుంది. इंग्लिश में एक अच्छी बात लिखी है, ఇట్ విల్ టెల్ యూ వాట్ ఈస్ గుడ్ అండ్ ఆల్మోస్ట్ గుడ్. जो है वो कहता है कि व्हाट इज गुड और ऑलमोस्ट गुड कहकर वो అంటే कहता है. ఇది మంచిదే, ये तो अच्छा है ఇది మంచిదే, और ये भी अच्छा है, కానీ అన్నిటిలో ఆ రెండిటిలో కూడా నీకు తేడా చూపించగలిగేది వివేచన వరము. लेकिन उन दो बातों में कि अंतर को बताता है वो विवेक का वरदान. కాబట్టి ఏముండాలి, ఈ యొక్క లోకములో నువ్వు ప్రతిదీ జయించి నడవాలంటే अगर इस दुनिया में तुम्हें हर बातों पर जीत हासिल करके चलना है तो तुम में क्या होना ఆ चाहिए, వివేచన వరము నీకుంటే वह विवेक का वरदान तुम में अगर रहे నువ్వు तो చెడును త్రోసివేసి तुम बुरे को जो दूर करके దేవుని యొక్క ఆత్మ ద్వారా నువ్వు నడిపింపబడతావు. खुदा के आत्मा के द्वारा तुम चलाए जाते हो. అలాగే మనం ఇంకో వచనము చూస్తే हम एक और वचन देखते हैं, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. रोमियो की पुस्तक 12 अध्याय उसका दूसरा वचन. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చాలండి, హల్లెలూయా. हालेलुया. మరి ఏం తెలుసుకోవడానికి, क्या जानने के ఆ लिए कहते हैं? సత్యమును తెలుసుకోవడానికి सत्य को जानने के నీ लिए మనస్సు మారి నువ్వు మొదట రూపాంతరము పొందాలంట. तुम्हारा मन बदलना चाहिए, तुम्हें रूपांतर पाना అంటే है. నీ హృదయం యొక్క ఆలోచనలు నీ తలంపులు నీవి కాదు, కానీ लेकिन तुम्हारी जो दिमागी सोच, तुम्हारी दिल की सोच तुम्हारी नहीं, लेकिन నువ్వు చూసి కనిపెట్టే ఆ ఒక హృదయాన్ని మార్చుకొని तुम जो देख कर जो पता लगाते वैसे दिल को तुम बदल నీ कर దేవుని యొక్క జ్ఞానము చేత నడిపింపబడే మనిషిగా నువ్వు మారాలి. खुदा के ज्ञान के जरिए चलाए जाने वाले इंसान के समान तुमको అందుకే ఇక్కడ बदलना है. రాసి ఉంటుంది 1 కొరింథీయులు 2వ అధ్యాయము 4వ వచనము. इसलिए लिखा गया पहला कुरिन्थियों की पुस्तक उसका दूसरा अध्याय उसके चौथे वचन में, మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతరములనే వినియోగించి తిని చదవండి. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులై పోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. చాలండి, హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया. మరి ఎవరితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడంట, किससे बात के भी कहते हैं, ఏ విధంగా ఆయన ప్రకటిస్తున్నాడంట, किस प्रकार से वो प्रकट करते हैं, ఏ విధంగా ఆయన సువార్త చెప్తున్నాడంట. किस प्रकार से वो सुसमाचार कहते हैं, ఎందుకు? किस लिए. అందరూ ఒకసారి హల్లెలూయా అనండి, एक बार सब कहेंगे हालेलुया, మళ్ళీ అనండి, फिर से एक बार हालेलुया హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया. పక్కన వారు లేచే విధంగా जो बाजू बैठे हैं उठ जाए. हालेलुया. हालेलुया. మరి ఈ యొక్క పౌలు కూడా ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే, पौलुस भी किस प्रकार से वही कहते हैं, ఆ నిద్రపోతున్న వారిగా కాదంట, కానీ उन सो रहे लोगों के समान नहीं, लेकिन ఆత్మీయంగా మేలుకున్న వారితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడంట. जो आत्मिक तौर पर जागे हुए ना उनसे बात कर रहे हैं, उस तरह से वो कहता है. ఇంకొక చోట పౌలు రాస్తాడు, एक जगह पौलुस ये लिखते నేను हैं, ఆత్మీయులతో మాట్లాడుతున్నట్టుగా నీతో మాట్లాడలేకపోతున్నాను, मैं जैसे आत्मिक लोगों से बात करता हूँ उस तरह से मैं तुमसे बात नहीं कर पा रहा हूँ, ఎందుకంటే ఇంకా మీరు చిన్న పిల్లల వలె ఉన్నారు కాబట్టి నేను ఇంకా జ్ఞానమును బట్టి మీతో మాట్లాడలేకపోతున్నాను అని तुम రాస్తాడు. अभी भी छोटे बच्चों के समान ही हो, इसलिए मैं उस ज्ञान के अनुसार तुम्हारे साथ बात नहीं कर सक रहा हूँ. కానీ ఇక్కడ పౌలు ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే, लेकिन यहाँ पर इस वचन के अनुसार पौलुस किस रीति से कहते చిన్న हैं, పిల్లలతో మాట్లాడట్లేదంట, छोटे बच्चों से जैसे बात करते हैं ना वैसे नहीं बात कर रहा हूँ. జ్ఞానము గల వారితో మాట్లాడినట్టుగా నేను నీతో మాట్లాడుతున్నాను అంటున్నాడు.
तुमसे बात कर रहा हूँ। అంటే ఒక లోతైన విషయము, माने वो गहराई वाली बातें, ఒక మర్మం ఉన్న విషయము, जो एक रहस्य व मर्म है उस विषय, దేవుడు ఏ విధంగా అయితే ప్రతిదీ ఒక మర్మము వల్లే ఆయన జ్ఞానమును బట్టి రాసి ఉన్నాడో అటువంటి విషయములు, जैसा खुदा ने हर एक जो रहस्यमय बातों को अपने ज्ञान के जरिए जो लिख कर बताया, वैसी बातें పౌలు వాటిని గురించి ప్రకటిస్తున్నాడంట, బోధిస్తున్నాడంట. पौलुस वैसी विषयों के बारे में प्रकट कर रहा है, वैसी विषयों के बारे में वो सिखा रहा है। కాబట్టి ఈ విషయము ఎవరికి అర్థమవుతుందంట? ये जो बात है वो किनको समझ आती है? చిన్న పిల్లల వలె ఉన్న వారికి అర్థమవ్వదంట. जो छोटे बच्चों के जैसे है ना, उनको नहीं समझ आती है। వాక్యము మీద ధ్యాస పెట్టని వారికి అర్థమవ్వదంట. जो वचन पे ध्यान नहीं रखते ना, उनको तो नहीं समझ में आता కానీ है। ఎవరికి అర్థమవుతుందంట? लेकिन किनको समझ में आती है ये बात? దేవుని అందు అత్యా శక్తి కలిగి ఉన్న వారికి, जो खुदा के प्रति अत्यार शक्ति से भरे हैं, ఆయన యొక్క మర్మములు తెలుసుకోవాలనుకున్న వారికి, जो उनके रहस्यों को जानना चाहते हैं, ఆ లోతైన వాక్యము తెలుసుకోవాలనుకున్న వారికి అర్థమవుతుందంట. जो वचन की गहराई को जानना चाहते हैं ना, वैसे लोगों को ये बातें समझ आती है। ఈ లోకమును నువ్వు అన్ని విషయాల్లో జయించాలంటే अगर इस दुनिया की हर बातों पर तुमको जीत हासिल करनी है तो ఏ విధంగా జయిస్తావు? किस तरह से हम जीत हासिल దేవుని करेंगे? యొక్క మర్మాలు ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అప్పుడే నువ్వు ఆ లోతైన ఆ ఒక ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదుగుతావు. जब तुम खुदा के उन रहस्यमय बातों को पता कर पाते, तभी तुम उस वचन की गहराई में, वो आत्मिक जीवन की जो गहराई में तुम बढ़ पाते हो ऊंचे। ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కి చూసుకుందాము. उदाहरण के तौर पर हम देखते हैं ఇప్పుడు ఎవరంటే వాళ్ళ నీళ్ళలో తోసేస్తే స్విమ్మింగ్ చేయగలుగుతారా? कि किसी को भी अगर पानी में हम धकेल देंगे और कहेंगे उन्हें तैरने को, वो तैर पाएंगे क्या? ఎంత మందికి స్విమ్మింగ్ వచ్చు? यहाँ पर कितने लोगों को तैरना आता है? మీ అందరికి వచ్చు. आप सबको आता है। ఒక 5 ఫీట్ల నీళ్ళల్లో వదిలేశారనుకోండి, 5 फीट पानी हो तो उसमें अगर छोड़ दिया जाए तो ఏం చేస్తారు? क्या करोगे? అందరు నిలబడతారు కదా. सब लोग उसमें खड़े तो रह पाएंगे ना? మునిగిపోతారా? डूब जाएंगे क्या? అందరు నిలబడతారు. सब खड़े रह ఆ पाएंगे। హైట్ లో అందరికి స్విమ్మింగ్ వచ్చు. उतने जो है ऊंचाई पे तो सबको आएगी अंदर तैराकी expert करना। है। सब उसमें जो है माहिर ही है। ఆ 4-5 అడుగుల్లో అందరు వచ్చిన వారే. जो है 4-5 फीट के जो बने वो सब आए हैं। ఆత్మీయ జీవితంలో కూడా అందరు ఆ విధంగానే ఉన్నారు. आत्मिक जीवन के हिसाब से देखा जाए तो सब लोग भी उसी हद पर है। అదే హైట్ లో నిలబడతారు, నాకు అన్ని తెలుసు అంటారు. उसी ऊंचाई पर वह रहेंगे, कहेंगे मैं सब कुछ जानता हूँ। ఇప్పుడు ఏం చేయాలో చెప్పు నేను చేస్తాను అంటారు. अब क्या करना है बोलो, मैं करूंगा क्या कहते हैं। పౌలు అదే అంటున్నాడు. पौलुस भी वही कहता నువ్వు है, ఇంకా అదే హైట్ లో నిలబడుతున్నావు. तुम अभी भी उसी ऊंचाई पर ही खड़े हुए हो। ఒకసారి ఒక లోతైన దాంట్లో నిన్ను విడిచిపెడితే, जब गहरे पानी में तुमको छोड़ा जाएगा ना, సముద్రంలో విడిచిపెడితే समुद्र में जब तुमको छोड़ा जाएगा, ఈదగలుగుతావా? तब तैराकी कर पाओगे? అప్పుడు నీకు స్విమ్మింగ్ వచ్చినట్ట. तब माने तुमको तैरना आता है क्या? కానీ ఆ లోతైన వాట్లలో కూడా लेकिन उस गहरे उसमें भी ఈదే వాళ్ళు ఉంటారు. तैरने वाले भी होते हैं। వాళ్ళకేం తెలుసు? वे क्या जानते हैं? ఆ లోతులో ఉన్న రహస్యాలు వాళ్ళకి తెలుసు. वो गहराई में मौजूद रहस्य वे जानते ఆ हैं। జలరాశులు అనుకుంటా అవి ఉంటాయో, जो है जल में रहने वाले जो सारे प्राणी होते हैं, అవి ఏమేమి చెట్లు ఉంటాయో అవన్నీ వాళ్ళకి తెలుసు. वहाँ पर क्या क्या प्राणी पेड़ होते हैं, वे सब जानते हैं। पानी के नीचे అదే जो होते हैं, విధంగా వాక్యములో కూడా उसी प्रकार से वचन में भी లోతులోకి వెళ్ళిన వారు జ్ఞానము కలిగి ఉన్న వారితో సమానము. जो लोग वचन की गहराई में गए हैं, वे लोग जो ज्ञानी लोगों के समान हैं। కాబట్టి పౌలు అంటున్నాడు, నేను జ్ఞానము కలిగిన వారి మధ్య మాట్లాడుతున్నాను. पौलुस कहते हैं वैसे ज्ञान से भरे हुए लोगों के बीच में मैं उन लोगों से ये कहता हूँ, कहते हैं। అదే 1 కొరింథీ 2వ అధ్యాయము उसी पहला कुरिन्थी की पुस्तक 2 अध्याय 10వ వచనం. 10वां वचन। మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనిషిని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. చాలండి. హల్లెలూయా. हालेलुया। ఏ విధంగా అయితే ఒక మనిషిలో ఉన్న ఆత్మకి जैसे कि इंसान के अंदर की आत्मा को వారి ఆలోచనలు తెలుసో, उनकी सोच में जान सकते हैं, మరి వేరే వారికి ఆలోచనలు తెలియవో, जो है दूसरों की सोच में नहीं जान पाते हैं। అదే విధంగా ఆ దేవుని ఆత్మ యొక్క మర్మాలు కూడా దేవుని ఆత్మ ఎవరిలో ఉందో వారికే తెలుసు అంట. उसी प्रकार से खुदा की आत्मा के रहस्यों को वही लोग जान पाते जिनमें खुदा का आत्मा होता है। కాబట్టి మనము లౌకిక జ్ఞానముని పక్కన పెట్టి हम दुनियादारी के ज्ञान को दूर रखकर మనము ఆత్మ ద్వారా కలిగే జ్ఞానమును బట్టి మనం తెలుసుకుంటున్నామంట. हम जो आत्मा के द्वारा मिलने वाले ज्ञान के जरिए इन बातों को पता మన कर पाते हैं। జ్ఞానము ద్వారా उस
ज्ञान के ముందుకు जरिए చదవండి. पढ़िएगा आगे। మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఎలా సరిచూచుచు? ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు. ఏ విధంగా సరి చూస్తున్నారంట? जो है किस विषय से उसे सही रहते से देख पाते हैं। ఇందాక చెప్పినట్టు గుడ్, ఆల్మోస్ట్ గుడ్. जिससे पहले जैसा कहा ये अच्छा है, ये भी उतना ही अच्छा है कहकर ఆత్మ సంబంధమైన వాటినే ఇంకా ఆత్మ సంబంధమైన వాటితో సరి చూస్తున్నారంట. जो आत्मा संबंधित है उसको और आत्मा से संबंधित जो बातों को उसी सबात देखने ఆత్మ वाले, యొక్క విషయాలనే आत्मा के विषयों को ही అన్నిటిలో సరి చూస్తూ నడుచుకోవాల్సిన పరిస్థితి. हर बातों में सही रीति से देखते हुए चलना है। ముందుకు చదవండి. आगे पढ़िएगा। ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపచాలడు. చాలండి. హల్లెలూయా. हालेलुया। మరి ఏవైతే వీళ్ళు సరి చూస్తున్నారో అదే ఆత్మ వీరికి నేర్పిస్తుందంట. जिन बातों को मैंने सही से देख के चला वही आत्मा उनको ये बताता है, सिखाता है। ఇంకా ఏ మనిషి అయితే ఆత్మ సంబంధిగా ఉంటాడో जो व्यक्ति आत्मा संबंधित होता है ఆ మనిషికే ఇవి జ్ఞానముగా ఎంచుతాడు. కానీ వేరే మనిషి, जो है उसी व्यक्ति को ज्ञानी के तौर पर जानकर दूसरा इंसान, లోకపు రీతిగా ఉన్న మనిషికి ఇవన్నీ ఒక వెర్రితనముగా కనిపిస్తాయి. और जो दुनियादारी के अनुसार होता है ना इंसान, उसको ये सारी बातें मूर्खता पूर्वक लगती है। కాబట్టి ఈ రోజు మనకి ఇవి ఏ విధంగా కనిపిస్తున్నాయి? आज के दिन हमारे लिए सारी बातें किस रीति से लगती हैं? దేవుని ఆత్మ మర్మములు మనకి నేర్పిస్తున్నప్పుడు ఇవి మనకి జ్ఞానముగా అనిపిస్తున్నాయా లేకపోతే వెర్రితనముగా మనము చూస్తున్నామా? जब खुदा का आत्मा हमें इन रहस्यों को बताता हुआ सिखाता है, क्या हमारे अंदर की आत्मा हमको वो सारी बातों को मूर्खता पूर्वक लगती है या हमारे को वो ज्ञान देता है? ఇక్కడ పైన పౌలు రాశాడు, यहाँ ऊपर वचन में पौलुस ने నేను लिखा है, మనుషుల వలె తీయని మాటలు కలిగి బోధించడం లేదు కానీ దేవుని ఆత్మ నడిపింపు ద్వారా నేను బోధిస్తున్నాను. मैं मनुष्यों के बीच मीठी मीठी बातें तो नहीं कह रहा, लेकिन खुदा की आत्मा के द्वारा उन खुदा की बातों को मैं मनुष्यों को सिखा रहा हूँ। కానీ ఈ లోకంలో మనుషులు ఎవరు నమ్ముతారు? लेकिन इस दुनिया के लोग किन पे भरोसा करते हैं? ఈ యొక్క వివేచన జ్ఞానము లేకపోతే अगर ये विवेक का वरदान ना हो, ये ज्ञान ఏం तो చేస్తాము? क्या करते हैं? ఎవరైతే తీయగా మాట్లాడతారో వాళ్ళ మాటలే నమ్ముతాము. जो मीठी मीठी बातें करते हैं ना, उनकी बातों पर भरोसा करते हैं। ఒక మనిషి వచ్చి చెప్తాడు, एक इंसान अगर तुमसे कहता है, ఫస్ట్ తీయగా మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? जैसे सबसे पहले वे जब आते हैं तो बड़ी मीठी मीठी बात करते हैं। क्या कहते हैं वो? నువ్వు చాలా మంచోడివి, कि तुम बहुत अच्छे हो, నువ్వు చాలా మంచిదానివి, तुम बहुत अच्छी हो, నీ భర్తను చూసుకోకపోయినా సరే నువ్వు ఇంత కష్టపడుతున్నావు కదా, तुम्हारे पति तुम्हारे तो ध्यान नहीं देते लेकिन तुम इतनी मेहनत कर रहे నీ हो, భార్య పిల్లల్ని చూడకుండా నువ్వు రోజంతా కష్టపడుతున్నావు, నువ్వు మంచోడివి. तुम अपनी तुम्हारी पत्नी और बच्चे तुम पर ध्यान नहीं, लेकिन तुम पूरे दिन मेहनत करते, अच्छे हो వాళ్ళే తప్పు, నీ తప్పేం లేదు. तुम। उन्हीं की गलती है, तुम्हारी कोई गलती नहीं है। ఇక్కడ ఇంకొక మనిషి చెప్తాడు, తప్పు నీదే, जो एक दूसरा कहेगा कि गलती तो तुम्हारी है, నువ్వు తగ్గించుకో, तुम खुद को दीन बनाना, నువ్వు అన్నిట్లో లోబడి ఉండు. सारी बातों में कहना मानकर तुमको चलना है। ఎవరి మాటలు వింటాము? तो किसकी बात सुनेंगे? ఎవరి మాటలు వింటారు? किसकी बात सुनेंगे? తీయగా మాట్లాడిన వారే వింటారు. जब मीठी बात करेगा ना, उसकी कही बात ही सुनोगे ना। ఇక్కడేమో లేదు లేదు వినమంటారు, కానీ అస్సలుగా ఎవరి మాటలు వింటారు? यहाँ पर तो तुम ये जवाब दोगे नहीं, वो दूसरे की बात कहेंगे, लेकिन असली में तो किसकी सुनोगे तुम? ఎవరైతే నువ్వు మంచోడివి మంచిదాని అంటారో వారి మాటలే వింటారు. जो तुमसे कहेगा तुम अच्छे इंसान हो, अच्छी स्त्री हो, तो उनकी ही बात तुम सुनोगे। అప్పుడు పోయి ఎక్కడ పడతారు? तब जाकर कहाँ गिरोगे? పోయి గోతిలో పడతారు. सीधे गड्ढे में जा गिरोगे तुम। కాబట్టి इसलिए నీకు ఏం కలిగి ఉండాలి? तुम्हें क्या होना ఆ चाहिए? ఆత్మ వలన వచ్చే ఆ వివేచన వరము వల్ల వచ్చే జ్ఞానము నీకుంటే उस आत्मा के द्वारा मिलने वाला विवेक के वरदान के कारण वो जो ज्ञान अगर तुम में रहा तो నీకు ఏం అర్థం అవుతుంది? तुम्हें क्या समझ में आता ఆ है? ఆత్మకి ప్రతి ఒక్కరికి హృదయము తెలుసు, ఆలోచనలు తెలుసు. కాబట్టి वह जो खुदा का आत्मा है वो हर एक के हृदय व हर एक की सोच को जानता है। इसलिए నీకు ఎదుటి మనిషి యొక్క ఆలోచన దేవుడు నీకు చెప్తాడు. सामने वाले इंसान की सोच क्या है ये खुदा तुमको बतलाता है। కాదు, ఇది మంచిది కాదు, नहीं ये अच्छा नहीं है, ఇది నువ్వు వినవలసింది కాదు, यह तुमको सुनना नहीं ఇది है, నువ్వు చేయవలసినది కాదు. ये तुमको करना नहीं है। కానీ కొన్నిసార్లు మనము ఆ ఒక్క తలంపులు పట్టించుకోకుండా కూడా మనము చేసిన తర్వాత మనకి తెలుస్తుంది. थोड़ी बार हम उस सोच के ध्यान नहीं देते,
लेकिन उसके विपरीत जाकर कर देते, फिर हम जो है उस पे पछताते हैं। కాబట్టి इसलिए ఇంకొక వచనం చూసి ముగిద్దాం. అపోస్తుల కార్యం 8వ అధ్యాయము प्रेरितों के काम की पुस्तक उसका 8वां अध्याय 9వ వచనము. उसका 9वां वचन देखेंगे। సీమోనను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడి చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు 12వ వచనం. 12वां वचन। అయితే ఫిలిప్పు దేవుని రాజ్యంను గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచన క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. చాలండి. హల్లెలూయా. हालेलुया। మరి ఇక్కడ ఎవరున్నారు? यहाँ पर कौन है? సీమోను అనే ఒక గారడి విద్య కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. जय सीमोन नाम एक ज्योतिष विद्या वाला एक व्यक्ति था। ఆయన చేసే ఆ గాడి విద్యల వల్ల उसके ज्योतिष विद्या के कारण ఆయన ప్రతి ఒక్కరిని విభ్రాంతి పరుస్తూ ఉన్నాడు. वो हर एक व्यक्ति को जो है हैरान कर दे रहा था। అరే ఇది ఎలా జరుగుతుంది, ఇది ఇక్కడ ఏదో శక్తి ఉంది అందుకే జరుగుతుంది అని. अरे ये कैसे हो रहा है, इसके पास कोई शक्ति है इसलिए हो रहा है, कि लोग हैरान हो रहे थे। అక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు. और वहाँ पर एक और व्यक्ति भी है। ఎవరున్నారు? कौन है वो? ఫిలిప్పు. फिलिप है। ఫిలిప్పు దేవుని ఆత్మ ద్వారా ఆయన సువార్త ప్రకటిస్తూ फिलिप खुदा की आत्मा के जरिए उनके सुसमाचार को ప్రతి प्रकट करते ఒక్కరిని हुए రక్షణలోకి నడిపిస్తున్నాడు. प्रत्येक को वो उद्धार में चला रहा ఆయన है। ద్వారా సూచక క్రియలు మహత్ కార్యాలు కూడా జరుగుతున్నాయి. उनके द्वारा चिन्ह के काम जो है अद्भुत व आश्चर्य कर्म भी हो रहे हैं। కాబట్టి ఈ సీమోన్ ఏం చేశాడంట? तो ये सीमोन ने क्या किया? ఫిలిప్పు యొద్దకు వచ్చి फिलिप के पास आकर బాప్తిస్మము తీసుకొని बपतिस्मा ఆయన लेकर వెనకాలే ఉంటూ उनके साथ ही रहते हुए ఆయన చేసే సూచక క్రియలు మహత్ కార్యములు చూస్తూ उनके किए हुए चिन्ह के काम और महत्व जो अद्भुत कार्यों को देखकर ఆశ్చర్యపడుతున్నాడంట. वो बड़ा ही आश्चर्यचकित ఏ होता है విధంగా జరుగుతున్నాయి, कि ये कैसे हो रहा है, ఎలా कहकर, చేస్తున్నాడు, ये कैसे कर रहा మరి है, ఎలాంటి कहकर। వ్యక్తి? कैसा व्यक्ति? మొదట గాడి విద్య చేసే వ్యక్తి, पहले ज्योतिष विद्या करने वाला वो व्यक्ति, కానీ తర్వాత రక్షణ తీసుకున్న వ్యక్తి. लेकिन उसके बाद उद्धार पाया हुआ व्यक्ति। కానీ దృష్టి అంతా ఎక్కడుంది? इसकी सारी निगाहें किस पे टिकी है? అందరూ నమ్మేటట్టు ఆ సూచక క్రియలు కావాలి. कि सारे लोग जो है इस पे भरोसा करें, वैसे चिन्ह के काम होना कहकर। కానీ ఎలాంటి వ్యక్తి? लेकिन कैसा व्यक्ति है वो? ఇప్పుడు రక్షణ పొందుకున్నాడు కాబట్టి అందరు ఎలా చూస్తారంటే దేవుని మనిషి. अब वो उद्धार पाले माने सब उसको खुदा का व्यक्ति है कहकर समझेंगे। ఫిలిప్పు వెనకాలే ఉంటున్నాడు కాబట్టి నమ్మదగిన వ్యక్తి. फिलिप के साथ ही वो रह रहा है, वो जो है भरोसेमंद व्यक्ति कहकर सोचेंगे। కానీ ఆయన దృష్టి అంతా ఎక్కడుందంట? लेकिन उसकी सारी नजरें किस पर మహత్ टिकी है? కార్యాల మీద, ఆయన చేసే సూచక క్రియల మీద ఉందంట. फिलिप जो कर रहा है आश्चर्य कर्मों को, वो चिन्ह के कामों को, उस पर ही है। అప్పుడు అక్కడికి ఎవరు వచ్చారంట? तो वहां पर कौन आया? 18వ వచనం. 18वें वचन में पढ़िएगा। అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. చాలండి. హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు అక్కడికి ఎవరు వచ్చారంట? वहां पर कौन आए हैं? పేతురు ఇంకా యోహాను వచ్చారు. पतरस और यूहन्ना आए वहां। వచ్చి వారు వాళ్ళ మీద చేతులు ఉంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారంట. जब वे लोग आकर उनके सर पर हाथ रखे तो उन लोगों ने पवित्र आत्मा को पाया। అప్పుడు వరకు వారికి పరిశుద్ధాత్మ పొందుకోలేదు. तब तक वे पवित्र आत्मा को नहीं पाए हैं। కానీ ఎప్పుడైతే వాళ్ళ చేతులుంచి ప్రార్థించారో लेकिन जब उन्होंने उनके सर पे हाथ रख के प्रार्थना వారు की, పరిశుద్ధాత్మను పొందుకున్నారంట. उन लोगों ने पवित्र आत्मा को पाया। అది ఈ సీమోను చూశాడు. इस बात को इस सीमोन ने देखा। సీమోను చూసి వాళ్ళ యొద్దకు వచ్చి ఇంత డబ్బిచ్చి सीमोन ने देखकर उनके पास वो आया, आकर थोड़े पैसे देकर నాకు కూడా ఈ అధికారం ఇవ్వని అడిగాడంట. मुझको भी अधिकार को दो कहकर कहता है। నేను కూడా చేతులుంచినప్పుడు मैं भी लोगों के सर पे हाथ रखूं तो వీళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందుకుంటారు, నాకు అధికారం ఇవ్వని అడిగాడంట. ये सब भी पवित्र आत्मा पर इस तरह का अधिकार मुझको दो कहता है। కానీ అక్కడ పేతురు ఏం చూశాడు? लेकिन वहां पर पतरस ने क्या देखा? ఆయన లోపల ఉన్న బంధకముని పేతురు చూడగలిగాడు. उसके अंदर के जो बंधन थे उनको जो पतरस देख
सका। 23వ వచనం చదవండి. 23वां वचन पढ़िएगा। నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. చాలండి. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి అను బంధకములో ఉన్నట్టు నాకు కనిపిస్తుంది అన్నాడట. कहते कि तुम दुष्कर्म और दुर्नीति के बंधनों में जकड़े हुए क्या मुझको दिखाई दे रहा है, पत्रस उससे कहते हैं। రక్షణ పొందుకున్న వ్యక్తి, उद्धार पाया हुआ व्यक्ति, ఫిలిప్పు వెంట తిరిగే వ్యక్తి, फिलिप के साथ घूमने वाला व्यक्ति, డబ్బులు ఇచ్చి ఇది నాకు కావాలి అనుకున్నప్పుడు, पैसे देकर मुझको ये चाहिए कि जब उसने चाहा, నువ్వు కేవలము ఆయన ప్రవర్తన మాత్రమే చూస్తున్నట్టయితే अगर तुम सिर्फ और सिर्फ उनका बर्ताव ही अगर देख रहे हो तो ఏం చేస్తావు? क्या करोगे तुम? మంచివాడేనేమో, अच्छा ही इंसान है वो, డబ్బులు ఇవ్వాల్సిన అవసరము లేదు, पैसे देने की जरूरत नहीं ఇది है, డబ్బులు ఇచ్చి కొనాల్సింది కాదు, ये पैसे देकर खरीदने वाली चीज ఇది नहीं है, దేవుడు నీకు ఇవ్వాల్సింది. ये खुदा है जो तुमको देता है। నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీకు ఇస్తాడని చెప్తారు. चाहे तुम प्रार्थना करो खुदा तुमको देगा, ऐसा कहता था वो। అలాంటి వ్యక్తి वैसा व्यक्ति, కానీ ఇక్కడ పేతురు ఏం చూడగలిగాడంట? लेकिन पतरस क्या देख सका उस व्यक्ति के ఆయనలో अंदर? ఏదైతే దుర్నీతి అని బంధకం ఉందో అది చూడగలిగాడంట. उसके अंदर की दुर्नीति नामक जो बंधन था ना वो देख सका। మరి అది ఏ విధంగా ఆయన చూడగలిగాడు? वो कैसे देख सका उस व्यक्ति के अंदर का ये चीज? ఎందుకంటే వాళ్ళు దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్న వారు, क्योंकि वे खुदा की आत्मा से जो चलाए जा रहे हैं, వివేచన జ్ఞానము కలిగిన వారు, उनमें वो विवेक का वरदान व ज्ञान है ఆ परखने का। ఒక లోతైన రహస్యాలు ఏవైతే దేవుడు వాళ్ళకి నేర్పిస్తూ వస్తున్నాడో जो प्रभु ने अपनी जो है वचन की गहराई के रहस्यों को जो खुदा उनको सिखाता आ रहा అదే है, జ్ఞానము ద్వారా, उसी ज्ञान के ఆ द्वारा, ఒక వివేచన వరము ద్వారా उस विवेक के वरदान के कारण వారు ఆయనలో ఉన్న బంధకమును చూడగలిగారు. वो उस व्यक्ति के अंदर के उस बंधन को देख सके हैं। మంచిగా కనిపిస్తుంది కూడా కొన్నిసార్లు మంచిది కాదు అని ఏ ఆత్మ అయితే వాళ్ళకి బయలుపరుస్తుందో, ऊपर से तो अच्छा दिख रहा है लेकिन जो वाकई में अच्छा नहीं है, क्योंकि जो आत्मा उनको बतलाता ఏ है జ్ఞానం అయితే వాళ్ళకి బయలుపరుస్తుందో और जो ज्ञान उन्हें इस बात को बतलाता है, ఆ జ్ఞానము ద్వారా వాళ్ళు కనుగొనగలిగారు. और उस ज्ञान के जरिए वे इसके विषय में ये पता कर सके हैं। చాలా విషయాల్లో बहुत सी बातों में యేసుక్రీస్తును కూడా చూసినట్టయితే, अगर यीशु मसीह के विषय में हम देखते हैं तो ఎప్పుడైతే ఆయన जब उन्होंने సిలువ వేయబడక ముందు उनके क्रूस पर लटकाए जाने से पहले, నేను ఇక ఉండను అని చెప్పినప్పుడు जब उन्होंने कहा अब मैं नहीं रहूंगा, పేతురు కూడా ఆయనను पतरस भी उनको అది ఎలా సాధ్యము అది ఇది అని ప్రశ్నిస్తున్నప్పుడు ये कहकर प्रश्न करते हैं, कैसे मुमकिन है ये वो कहकर, ఆయన పేతురులో ఉన్న ఆత్మను గద్దిస్తాడు. तब जो है पतरस के अंदर की आत्मा को भी वो ग्रहण पकता है। సాతానా అపవాది వెనక్కి పో అంటాడు. ये कहकर डांट फटकार लगाते, हे शैतान तू पीछे चला जा అంటే कहकर। ఏ ఆత్మ అయితే బలహీనపరుస్తుందో అది जो आत्मा उसे निर्बल कर रही थी, దేవుని నుండి వచ్చింది కాదు, అది అపవాది యొక్క ఆత్మ అని తెలిసి గద్దిస్తాడు. वो खुदा की ओर से आए बनी, लेकिन वो शैतान की आत्मा के जानकर यीशु मसीह इसको बांधते डांट फटकार लगाते। బైబిల్లో కొన్ని విషయాల్లో రాసింది, నీలో ఉన్న ఆత్మని కూడా నువ్వు కొన్నిసార్లు పరీక్షించుకోవాలి. बाइबल में भी थोड़ी बार लिखी है कि तुम्हारे अंदर जो आत्मा तुमने पाई है उसकी भी तुम्हें जांच परख करनी है कहकर। ప్రవచన వరం ఉన్న వాళ్ళు కూడా పరీక్షించుకుంటూ ఉండాలి. जिनके अंदर भविष्यवाणी का वरदान है वे भी अपने आप की जांच परख कर ले। నీలో ఉంది ఏ ఆత్మ, నిన్ను నడిపిస్తుంది ఏ ఆత్మ, तुम्हारे अंदर है कौन सी आत्मा, तुमको कौन सी आत्मा चला रहा है నువ్వు कहकर। ప్రవచిస్తున్నప్పుడు నువ్వు ఏ విధంగా ఏ ఆత్మ ద్వారా ప్రవచిస్తున్నావు? जब भविष्यवाणी कहते हो किस आत्मा के जरिए तुम उस भविष्यवाणी को कहते हो कहकर। కొన్నిసార్లు సరి అనిపించినప్పటికీ కొన్నిసార్లు దారి మరలిస్తుంది. कभी कभी ये लगता है कि वो सही है, लेकिन हमें वो जो है रास्ते से भटका देता है, సత్యములో నుంచి हमें सत्य में से దారి మరలించేస్తుంది. हमारा रास्ता भटका देता है। वो కొన్నిసార్లు మంచితనముగా ఉండే మనిషి थोड़े समय अच्छा रहने वाला वो ఆ इंसान, మంచితనముని బట్టి గర్వించే స్థితికి వెళ్ళిపోతాడు. वो इंसान अपने अच्छेपन के कारण घमंड करने लगता है। కాబట్టి అది ఏ ఆత్మ? इसलिए वो कौन सी आत्मा है? దేవుని ఆత్మ ఉన్న వాళ్ళు ఏ విషయంలో గర్వించరు. जिनमें खुदा का आत्मा होता है ना, वो किसी भी विषय में घमंड नहीं करते నేను हैं। దేవుని బిడ్డలు, నాకు ఆత్మ వరాలు ఉన్నాయి, నాకు ఫలాలు ఉన్నాయి అని కూడా నీకు గర్వం ఉంటే, अगर तुम्हें खुदा का आत्मा, खुदा के वरदान और खुदा के आत्मा के फल है, लेकिन तुम्हें अगर घमंड हो तो నువ్వు ఇంకొక ఆత్మకు చోటిచ్చిన వాడువు, చోటిచ్చిన దానవు. माने तुम किसी और आत्मा को जगह देने वाले व्यक्ति व स्त्री हो। కొన్నిసార్లు స్థిరంగా నిలబడక कभी कभी स्थिर ना रहते हुए రెండు విషయాల్లో ఉండేవారు दो
विषयों में रहने वाले, నువ్వు కూడా ఇంకొక ఆత్మకు చోటిచ్చిన వారు. माने तुमने भी एक और आत्मा को जगह दी है। కాబట్టి ప్రతిసారి నిన్ను నువ్వు పరీక్షించుకుంటూ ఉండాలి. इसलिए हर बार हमें अपने आप की जांच परख करनी है, परीक्षा लेनी है अपने अपने आप మరి की। ఆ పరీక్షించుకోవాలి, जब अपने आप की परीक्षा तुम्हें ఆ लेनी है, సత్యమును నువ్వు గ్రహించాలి అంటే अगर उस सत्य को अगर तुम्हें ग्रहण करना है तो నువ్వు ఏం చేయాలి? उसके लिए तुमको क्या करना है? వివేచన వరముని నువ్వు ప్రాక్టీస్ చేయాలి. विवेक के वरदान का तुम्हें प्रैक्टिस करना है। ప్రతిరోజు प्रतिदिन ప్రతి విషయములో हर बातों में, నీ ప్రార్థనలో నీ ఆత్మను నువ్వు तुम्हारे प्रार्थना में व तुम्हारी आत्मा సరి में చేసుకుంటూ ఉండాలి. सही करते हुए तुमको आना है। ఎప్పుడైతే ఒక మనిషిని నువ్వు చూస్తావో, जब तुम एक इंसान को देखते हो, నువ్వు నీ ఆలోచన ఏ విధంగా ఉండాలంటే तुम्हारी सोच कैसी होनी चाहिए? నీ ఆలోచనతో నువ్వు ఆలోచించొద్దు. तुम्हारी सोच के जरिए तुम्हें नहीं सोचना है, నీలో ఉన్న పరిశుద్ధాత్మకి तुम्हारे अंदर मौजूद पवित्र आत्मा की నువ్వు అధికారం ఇవ్వు. को तुम्हें अधिकार देना है దేవా నువ్వు చూడు, कि खुदा आप देखो। అప్పుడు ఆ పరిశుద్ధాత్మే నీకు బయలుపరుస్తాడు. तब वो पवित्र आत्मा ही तुमको बतलाता है ఇది మంచిదా కాదా, कि अच्छा है या नहीं कहकर, మరి దీని ద్వారా ఏం జరగబోతుంది, इसके कारण क्या होने वाला అది है, సరైన త్రోవలో నడుస్తుందా లేదా. वो सही रास्ते में चल रहा है या नहीं। కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కూడా పరిశుద్ధాత్మ నడిపిస్తూ ఉంటాడు. कभी कभी छोटी छोटी बातों में भी जब पवित्र आत्मा हमको चलाता है, ఇంగ్లీష్ లో దాన్ని ఇన్స్టింక్ట్స్ అంటారు. इंग्लिश में से इंस्टिंक्ट्स कहते हैं। కొన్నిసార్లు ఒకటి చేయాలనుకుంటాం, ఇది చేద్దాం ఇది చేద్దాం ఇది చేద్దాం అనిపిస్తే కానీ చేయరు. चाहे थोड़ी बार हम कुछ करना चाहते हैं, ऐसा लगता है कि करना है, करेंगे करेंगे, लेकिन वो नहीं करना चाहिए। అంటే నీలో ఉన్న ఒక ఆత్మ నీకు చెప్తూ ఉంటుంది చెయ్యి, तुम्हारे अंदर की जो तुम्हारी आत्मा है वो तुमसे कहता है कि करो कहकर, లేకపోతే వద్దు, या तो नहीं कहकर, కానీ వినము. लेकिन हम नहीं सुनते, ఎందుకంటే మన సొంత తలంపులకు మనం అధికారం ఇచ్చి ఉంటాం కాబట్టి. क्योंकि हम हमारी खुद की सोच को अधिकार दे दिए होते అంటే हैं। ఒక చిన్న ఎగ్జాంపుల్ కి, एक छोटे से उदाहरण के लिए, మొన్న నేను బ్యాంక్ వెళ్తున్నాను. मैं परसों बैंक जा रही थी, నేను ఒక పేపర్ తీసుకొని వెళ్ళాలి, मुझको एक पेपर लेकर जाना था, కానీ పోయినసారి అది తీసుకెళ్ళలేదు. నేను पिछली बार मैं वो नहीं लेकर गई थी, చేసి ఇచ్చేశారు. फिर भी कर कर दे दिया गया। ఈసారి కూడా అలాగే చేసేస్తారులే, ఎందుకు తీసుకోవడం అనిపించింది. अभी भी वे ऐसी करके दे देंगे ना, क्यों ले जाना कहकर। ప్రతిసారి లోపల అనిపిస్తుంది తీసుకెళ్ళు తీసుకెళ్ళు తీసుకెళ్ళని. हर बार పోయినసారి చేసి ఇచ్చారులే అని వెళ్ళిపోయాను. हर बार मन में यही था कि जो ले जाओ कहकर वो पेपर, लेकिन ऐसा फिर सोची कि जो पिछले बार बिना उस पेपर के करके दे देना, इस बार भी करके दे देंगे, चले जाएंगे वैसे ही। అంటే నా తలంపులకు కూడా నేను देखो मेरी सोच को भी मैं అధికారం ఇవ్వకుండా నేనే ఆలోచించుకున్నాను, పోయినసారి చేశారుగా ఈసారి కూడా చేసి ఇచ్చేస్తారులే. अधिकार ना देते हुए मैं खुद अपने आप से ही सोच रही हूँ कि जो पिछले बार भी बिना उस कागज के करके दे दिया ना, अभी भी दे देंगे కానీ कहकर। లోపల నుంచి ఆత్మ ఒక శబ్దము తీసుకెళ్ళు, लेकिन अंदर मेरे आत्मा की आवाज ये कह रहा है मुझसे कि ले जाओ वो पेपर के। పిల్లల్ని ఇంట్లో వదిలి మరి వెళ్ళాను. बच्चों को घर पे छोड़ कर गई मैं, లేదు మేడం ఆ పేపర్ లేని అసలు చేయలేమన్నారు. वो लोगों ने कहा कि वो पेपर ना रहेगा तो हम नहीं करेंगे बिल्कुल भी। మళ్ళీ ఇంటికి వచ్చి फिर घर आकर ఊరంతా వెతికి पूरा घर बार पूरा అది ढूंढ कर ఆఖరికి దొరకక आखिर में वो नहीं मिला మళ్ళీ पेपर। ఒక గంట మొత్తం తిరిగి फिर 1 घंटा पूरा घूम कर నా రోజంతా వేస్ట్ అయిపోయింది. मेरा पूरा दिन बर्बाद हुआ। కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ కూడా మనం అలాగే నిర్లక్ష్యం చేస్తాం. कभी कभी हमारे जीवन में थोड़े मुख्य जो है फैसले जो होते हैं उसमें भी हम इस तरीके की गलतियां కొందరు करते हैं। మనుషులను నమ్మొద్దని దేవుడు అన్నప్పటికీ నమ్ముతాము. थोड़े इंसानों पर भरोसा नहीं करना, क्योंकि खुदा के कहने के बावजूद भी हम उस पर भरोसा కొన్ని करते हैं। డెసిషన్స్ తీసుకోవద్దు అన్నప్పటికీ తీసుకుంటాము. थोड़े निर्णय को नहीं लेना कहने पर भी हम वो निर्णय लेते हैं। కాబట్టి ఈ లోకములో इसलिए इस दुनिया में ముఖ్యంగా ఈ సమయములో मुख्यतः पर इस समय में నువ్వు ఇంకా నీ రక్షణను కాపాడుకోవాలనుకుంటే, तुम अगर अपने उद्धार की और हिफाजत अभी నువ్వు करना चाहते సేవ हो तो, अगर చేయాలనుకున్నప్పటికీ, तुम सेवा करना चाहते हो तो నీ भी, పిల్లల్ని సరిగ్గా నడిపించాలన్నప్పటికీ अपने बच्चों का सही मार्ग पर अगर तुम्हें चलाना है तो भी నువ్వు వివేచన వరము కలిగి ఉండాలి. तुम्हें विवेक का वरदान होना चाहिए। ఆ కాలములో నడిపించినట్టు ఈ కాలములో उस जमाने में जैसे चलाया जाता उस तरह से इस जमाने में నువ్వు ఆత్మీయ పిల్లల్ని నడిపించలేవు, నీ పిల్లల్ని तुम నడిపించలేవు. ना ही अपने आत्मिक संतानों को चला पाओगे, ना अपने खुद के बच्चों को चला पाओगे। ఈ కాలంలో పిల్లల్ని కూడా ఆ కాలంలో పెంచినట్టు పెంచలేరు. इस जमाने के बच्चों को उस जमाने में जैसे पाला जाता था वैसा नहीं पाल ఆ सकते। కాలములో తల్లిదండ్రుల సమయము లేనప్పటికీ పిల్లలు సరిగ్గానే ఉండేవారు. उस जमाने में माता पिता के पास समय ना होने पर भी बच्चे तो अच्छे ही सुधरे हुए रहते थे। కానీ ఈ కాలంలో తల్లిదండ్రులు వాళ్ళతో సమయము గడపకపోతే
ఇవ్వకపోతే వాళ్ళ అపవాదికి చోటు ఇచ్చేస్తున్నారు. अगर आज के जमाने में बच्चों को जो है माता पिता समय ना दे तो बच्चे जो है उस शैतान को अपने जीवनों में जगह दे रहे हैं. ఇక్కడ కూడా ఆలోచిస్తే अगर और हम सोचे तो మంచిది అనిపిస్తుంది. ఏం మంచిది అనిపిస్తుంది? अच्छा कहकर दिखता है, क्या कहकर अच्छा दिखता है? పిల్లలకు ఫ్రీడమ్ ఇవ్వాలనిపిస్తుంది. बच्चों को आजादी देना कहकर వాళ్ళకి सोचते ఫ్రీడమ్ हैं. ఇవ్వాలి, వాళ్ళు ఎలా అయినా పెరగని, నాకు నమ్మకం ఉంది వాళ్ళు బాగుంటారని చాలా మంది అనుకుంటారు. बहुत से लोग ये सोचते हैं बच्चों को आजादी देना चाहिए, वो बच्चे मेरे अच्छे रहेंगे, ये भरोसा मुझको है कहकर सोचते हैं. కొన్నిసార్లు కొందరు మంచి వాళ్ళు లేనప్పుడు, భార్య గాని భర్త గాని మంచి వాళ్ళు లేనప్పుడు, कभी पति हो या पत्नी वे अच्छे इंसान ना हो तो కొన్నిసార్లు హృదయం చెప్తుంది ఇది కరెక్ట్ కాదేమో అని. कभी कभी दिल ये कहता है कि वो सही नहीं है कहकर. కానీ అప్పటికి మన ఆలోచనలు ఏంటి? నమ్మకం 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 అని. कभी भी हमारी सोच ये कहता है कि भरोसा 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 कहकर ఏం చేస్తారు? क्या करते हैं? కొంప ముంచి అంత వరకు ఆ నమ్మకాన్నే పట్టుకొని కూర్చుంటారు. जब तक वो तुम्हारा घर बार ना बर्बाद कर दे वो भरोसे को ही पकड़ कर बैठते हो. కొంప మునిగి తర్వాత నెత్తి నోరు కొట్టుకుంటారు. అప్పుడు ఏమొస్తుంది? ఏం రాదు. जब तुम्हारा घर बार सब बर्बाद हो जाए उसके बाद अपना सर भी पीटोगे ना तो कुछ नहीं मिलने वाला. నీ కుటుంబము విషయములో కూడా అంతే. तुम्हारे परिवार के विषय में भी वैसे ही. ఎప్పుడైతే నువ్వు నీ ఆత్మకు అధికారం ఇచ్చి నిన్ను నడిపించమంటావో, जब तुम अपने आत्मा को अधिकार देते हो कि वो तुमको चलाए कहकर, వివేచన వరమే నువ్వు ప్రాక్టీస్ చేస్తూ వస్తావు. जब तुम विवेक के वरदान का प्रैक्टिस प्रतिदिन अपने जीवन में करते ఇప్పుడు रहोगे. సామన్నను చూసినా కూడా जैसे हम सामन्ना को देखते हैं, ఒకని సేవలో నడిపించాలన్నా, किसी को अगर सेवा में चलाना भी हो ఒక तो, నిర్ణయం या తీసుకోవాలన్నా, कोई निर्णय भी लेना हो तो, కొన్నిసార్లు నువ్వు చెప్పని వాటి గురించి కూడా थोड़े समय में जो है बोलने वाली बातों के बारे में भी हो, వాళ్ళు ప్రార్థించగలుగుతారు. वे जो है प्रार्थना कर पाते अगर जिन बातों के बारे में लोग बोलते भी ना हो ఎందుకు तो. ప్రార్థించగలుగుతారంటే వాళ్ళు ఉన్న ఆత్మే ఆ జ్ఞానం ఇచ్చి వాళ్ళని నడిపిస్తుంది కాబట్టి. वो किस लिए कर पाते उन बातों के बारे में जो लोगों ने ना कहा, क्योंकि उनके अंदर जो आत्मा है ना वो उनको वो ज्ञान देता है और इसी कारण वो कर पाते हैं. ఆత్మ ద్వారా నడిపింపబడతారు కాబట్టి. वे आत्मा के द्वारा उस आत्मा के द्वारा चलाए जाते हैं ना इसलिए. కాబట్టి ముఖ్యంగా యవనస్తులు కూడా मुख्य तौर पर नौजवानों भी ఈ యొక్క వరము కలిగి నడుచుకోండి. वे इस वरदान को पाकर चलना है. దేవుణ్ణి అడగండి, खुदा से मांगो నాకు तुम, ఈ వరము కావాలి. प्रभु मुझको ये वरदान चाहिए. ఎందుకంటే తోడేళ్ల గుంపులో ఉన్నట్టే మీరు ఈ లోకంలో ఉంటున్నారు. जैसे भेड़ियों के झुंड के बीच में भेड़ होती है उसी तरह से तुम इस दुनिया में हो. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి, నీ రక్షణను కాపాడుకోవాలంటే जहाँ कहीं भी तुम अपनी पवित्रता अपने उद्धार की अगर तुमको हिफाजत करनी నీకు है तो ఏది మంచిది ఏదో చెడో తెలుసుకునే జ్ఞానం ఉండాలి. क्या बुरा है क्या अच्छा है इसे जानने का ज्ञान तुम में होना जरूरी है. చెడుని విసర్జించి మంచిని అలవాటు చేసుకునే జ్ఞానం ఉండాలి. बुराई को छोड़कर अच्छी बातों की आदत बनाने का यह ज्ञान तुम में होना चाहिए. కాబట్టి ఎంతమంది అయితే इसलिए जितने लोग ఈ రోజు నేను అటువంటి డెసిషన్స్ ఎప్పుడో తీసుకున్నాను అనుకున్న వారు जो सोचते कि हमने ऐसा निर्णय बहुत समय पहले ले लिया है कहकर, ఇప్పుడు ఆల్రెడీ అన్ని మునిగిపోయా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను అనుకున్న వారు और अब जो कहते हैं कि हम सारी बातों में डूबते चले गए अब हम कुछ नहीं कर सकते कहकर सोच रहे हैं, తిరిగి దేవుణ్ణి అడగండి. वे फिर से आज प्रभु से मांगे నీ వరము చేత నన్ను నింపు ప్రభువా. कि प्रभु आप अपने वरदान से मुझको भरे. ఏ విధంగా అయితే అపోస్తులను నువ్వు నడిపించావో जैसे प्रभु आपने प्रेरितों को चलाया ఆ है విధంగా ఈ లోకములో నన్ను నడిపించు. उस तरह से आप प्रभु मुझको इस दुनिया में चलाओ. నా ఆత్మీయతను కాపాడుకుంటకై, నా కుటుంబాన్ని కాపాడుకుంటకై, నా రక్షణ కాపాడుకుంటకై నాకు ఇవ్వు ప్రభువా అని అడగండి. मेरी आत्मिकता को जो है मैं हिफाजत से रखूं, मेरे परिवार को मेरे उद्धार की मैं हिफाजत कर सकूं, इसलिए प्रभु अपने उस विवेक के वरदान से प्रभु आप मुझे भर दीजिए. ప్రార్థించే అప్పుడు నీ సొంత తలంపులతో కాదు కానీ ఆత్మ ద్వారా ప్రార్థించు. जब तुम प्रार्थना करते हो अपनी खुद की सोच के अनुसार नहीं लेकिन आत्मा से तुम प्रार्थना करो. కాబట్టి అందరం లేచి దేవుని స్తుతించి ముగిద్దాము. हम सब उठकर खड़े होकर जो है इस जो सर्विस को खत्म करेंगे. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినాడు కాబట్టి తిరిగి అడుగు. प्रभु ने जैसे वचन के जरिए बात के उस अनुसार प्रभु से तुम मांगो దేవుని అడుగుదాము. దేవా పరిశుద్ధుడా, कि हे खुदा पवित्र, నీ యొక్క వరము నాకు దయచే. आप अपने वरदान से मुझे నీ भर दो వివేచన प्रभु. జ్ఞానము నాకు अपने దయచే विवेक का ప్రభువా. ज्ञान मुझे दो प्रभु. ఈ లోకములో దేవా మరి తోడేళ్ల మధ్యలో ఇంకా గొర్రెవలే ఉండాలంటే प्रभु इस दुनिया में भेड़ियों के बीच एक भेड़ के समान हमें रहना है ఏ तो విధంగా అయితే ఒక దినము మరి గొర్రెలు మేకలు వేరు వేరు చేయబడతాయో जैसे बकरे और जो भेड़ अलग अलग किए जाएंगे प्रभु, అప్పుడు నేను ఇంకా నా పరిశుద్ధతను కాపాడుకుంటే రాజ్యమును చోటు నేను తీసుకోవాలనుకుంటే प्रभु अगर मैं अपनी पवित्रता की हिफाजत कर आपके राज्य में एक स्थान अगर पा सकूं तो నిలబడడానికి నాకు నీ జ్ఞానము కావాలి ప్రభు. उस रीति से खड़े रहने के लिए प्रभु आपको आपका ज्ञान मुझको నా चाहिए. రక్షణ కాపాడుకుంటకే నాకు జ్ఞానము కావాలి. मैं अपने उद्धार की हिफाजत कर सकूं उसके लिए आपका నా ज्ञान चाहिए పిల్లలను प्रभु. నడిపించడానికి నాకు జ్ఞానము मेरे కావాలి. बच्चों को चलाने के लिए प्रभु मुझको वो ज्ञान चाहिए నా प्रभु. కుటుంబాన్ని కట్టుకోవడానికి
నాకు జ్ఞానము కావాలి. मेरे परिवार को बनाने व संवारने के लिए मुझको वो ज्ञान चाहिए కాబట్టి प्रभु। అందరం అడుగుదాము, దేవా పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రం 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 ప్రభువా. నీ వరము చేత నన్ను నింపు ప్రభువా. నీ జ్ఞానము నాకు దయచే ప్రభువా. నీ జ్ఞానము దయచే ప్రభువా. ఆత్మ ఆత్మ మరి అవన్నిటిని సరి చూసుకున్నటకై దేవా, ఆత్మ యొక్క సంగతులను తిరిగి ఆత్మతో దేవా సరి చూసుకున్నటకై, సర్వ సత్యములో నడవడానికే ప్రభువా నీ పరలోక జ్ఞానము దయచే ప్రభువా. నీ లోతులోకి మమ్మల్ని నడిపించడానికే దేవా, లోతైన గూఢమైన రహస్యములు తెలుసుకున్నటకై ప్రభువా, ఈ లోకములో నీ యొక్క మార్గంలో నడవడానికే ప్రభువా నీ పరలోక జ్ఞానము దయచే, వివేచన వరము దయచే ప్రభువా. ప్రతి ఒక్కటి విషయమును దేవా వివేచించడానికే ప్రభువా, చెడును త్రోసివేసి మంచిని హద్దుకున్నటకై దేవా, మంచి కార్యాలు చేయడానికే ప్రభువా నీ వివేచన వరము దయచే ప్రభువా. నన్ను నేను సరి చేసుకున్నటకై నాకు దయచే ప్రభువా. పాపమును విసర్జించుటకై దయచే ప్రభువా. పరిశుద్ధుడా 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 రహస్యబార శిఖెందలౌరి ఔరి కబాదార శిఖెన్. పరిశుద్ధుడా 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా 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 నీ ఆత్మ చేత నింపు ప్రభువా. మా సొంత తలంపులు కాదు ప్రభువా, నీ ఆత్మకు అధికారం ఇస్తున్నాము ప్రభువా. మాలో ఉన్న నీ ఆత్మకు అధికారం ఇస్తున్నాం ప్రభువా. ప్రతి అపవాదిని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాము, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాము. ఏ ఒక్కరిలో పంచడానికే వీల్లేదు, ఏ ఒక్కరు బంధకాల్లో ఉండడానికే వీల్లేదు. ప్రతి బంధకం తెగింపులో దేవా చెడుని విసర్జించి మంచి త్రోవలో నడుచురుగాక. మరి ఏ ఒక్క విషయంలో కూడా దేవా చెడుని దేవా ఒప్పుకోవడానికే వీల్లేదు ప్రభువా. మంచి మార్గంలో నడుచురుగాక, సర్వ సత్యములో నిలబడును గాక. అదే సర్వ సత్యము నీ ఆత్మ ద్వారా ప్రకటించుదురుగాక. నువ్వే తోడేండి నడిపించమని మరి దేవా గొర్రెలను తోడేళ్ల గుంపులో నడిపించినట్టు నడిపిస్తున్నావు ప్రభువా. ఆ ఒక పరిశుద్ధతను ప్రతి ఒక్కరు దేవా కాపాడుకోవాలి ప్రభువా. నీ ఆత్మ చేతగా దేవా శక్తిని దయించే, జ్ఞానము దయించే దేవా. మండే అగ్ని వలె వీళ్ళందరూ ఉండును గాక. ఎక్కడ వెళ్ళినా ప్రభువా మండించే వారిగా ప్రతి ఒక్కరిని ఉంచు ప్రభువా. ఏ విధంగా అయితే ఆ రోజు నీ అపోస్తులు చేతులు ఉంచినప్పుడు దేవా పరిశుద్ధాత్మ పొందుకొని ఉన్నారో దేవా, చెడు దేవా మండిపోయిందో ప్రభా, సర్వ సత్యము ముందుకు వెళ్ళిందో ప్రభా, అదే విధంగా ఇక్కడ ప్రతి ఒక్కరు ఉండరు కాక వాళ్ళ హస్తంలో నీ హస్తమును పెట్టి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరణాత. యేసు ప్రభాత వరదానం, యేసు రక్తమే జయం, ప్రవేశనామే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం, తండ్రి నీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్.